కష్టంలో కూడా, పోగొట్టుకున్న పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడండి? దేవుని నామానికి స్తుతి కలుగునుగా కానీ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ఏమంటే వాళ్ళ జీవితంలో నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడి చిత్తం నుంచి తొలగిపోతూ ఉంటారండి. ఇంకేం దేవుని మందిరంలో, ఇంకేం ప్రార్థన లేదు, ఇంకేం వాక్యం లేదు, ఇంకేం దేవుని స్తుతించడం లేదు, ఇంకేం దేవుని ఆరాధించడం లేదు, అదేనా మా బ్రతుకు, ఇంక అదే ఎక్కువ అన్నట్లుగా ఏమంటే దూరం అవుతూ ఉంటారనమాట. దేవుడిని స్తుతించే అనుభవానికి ఎవరు దూరం అయిపోతూ ఉంటారు. నోరు తెరిచి దేవుడిని స్తుతించలేరండి, నోరు తెరిచి దేవుడిని ఆరాధించలేరండి, నోరు తెరిచి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరండి. ప్రభా, నాకు వచ్చి ఈ వ్యాధులు బట్టి నీకు స్తోత్రమయ్యా, ప్రభా నా పిల్లలు చచ్చిపోయారయ్యా నీకు స్తోత్రమయ్యా,